అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచనశంభు భగవాన్ బాదరాయణ. సప్తగిరి ప్రేక్షకులకు స్వాగతం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. వీటి ద్వారా మనకు దేవతల కథలు, విశ్వం యొక్క రహస్యాలు, సృష్టి రహస్యాలు, ధార్మిక సూత్రాల విలువలు, సమాజానికి ఉపయోగపడే నైతిక విలువలు, మంచి చెడుల మధ్య తేడాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా చారిత్రక, పౌరాణిక విషయాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. సర్వకాల సర్వావస్థలయందు ప్రాంతీయ భాషా భేదాలతో సంబంధం లేకుండా సమసమాజ స్థాపనకు పురాణేతిహాసాలు ఉపయోగపడుతున్నాయనడంలో సందేహం లేదు. వేదాల్లోనివే పురాణాలు. పురాణము అనగా పూర్వం జరిగింది, అయినా కొత్తగా ఉండేది, నిత్య నూతనంగా ఉండేది అని వచనం. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 2 ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం మనకు అత్యంత పవిత్ర గ్రంథాలు. వేదవ్యాసుడు పురాణాల కర్త. ఈ గ్రంథాల్లోని అనేక విషయాలను నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి పురాణాన్ని 3 భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రతి భాగము గంట నిడివితో పురాణ విషయాలను, విశేషాలను చర్చించటం జరుగుతుంది. పురాణములు, ఆధునిక శాస్త్ర విజ్ఞాన విషయాలు అనేటువంటి ఒక శీర్షిక మీద కూర్మ పురాణం గురించి ఈరోజు రెండో భాగంగా శ్రీమాన్ KVLN అప్పలాచార్య స్వామి వారు మనకు వివరిస్తారు. అయ్యా నమస్కారం స్వామి. నమస్కారం. నమస్కారం. ఈ రోజున శాస్త్ర విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రేక్షకులకి పురాణం అంటే నేను మీరు చెప్పారు కదా, పొక్కిడి పురాణాల ఉద్దేశం కాకుండా సమాజానికి అందించేమన్నారు కదా, చాలా మంచి విషయాలు చెప్పారు నేను సమాజానికి అందించే విషయాల్లో. అందులో ప్రధానంగా నేను చెప్పిన విషయం కూడా ఆడపిల్ల అనేటటువంటిది 21 తరాలకు ఉపయోగిస్తుందని కూడా దానికి లాభిస్తుందని చెప్పన్నారు. అవన్నీ మంచి విషయాలు చెప్పారు. అలాగే ఇప్పుడు ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, భూగోళము, ఖగోళము ఈ విశేషాలు ఏమన్నా కొంచెం తెలియజేస్తే. ముందుగా మనం మామూలుగా నవగ్రహాలు లెక్కేసుకుంటూ ఉంటాం, సూర్యుడు, చంద్రుడు అని. ఆ నవగ్రహాల యొక్క స్థితిగతులు, సూర్యుడు మొదలైన వాళ్ళ వివరాల గురించి కొంచెం తెలియజేయండి మాకు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపస్మహే వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. ముందుగా సప్తగిరి ఛానల్ చూస్తున్నటువంటి అశేష ప్రేక్షక మహాశయులకు, అలాగే చక్కనైనటువంటి ప్రశ్నలను అనుసంధానం చేస్తూ అనేక విషయాలను కూర్మ పురాణం ద్వారా ప్రేక్షక మహాశయులకు వివరించేట్టుగా చేస్తున్నటువంటి శ్రీమాన్ ఆచార్య స్వామి వారికి ముందుగా నమస్కారాలు చేస్తూ, మీరు సూర్యాది నవగ్రహాల స్థితిగతుల్ని వివరించండి అని ప్రశ్నించారు. అవును. దీనికి మొట్టమొదట నేను చెప్పే మాట ఒక్కటే, మానవుని జీవితం, మానవుడే కాదు ఎవరైనా సరే, ఎక్కడ ఉంది అంటే ఈ గ్రహాల మధ్యలోనే ఉందండి. ఎలా? ఉదాహరణకి మనకి వారాలు లెక్కేసుకుందాం. భానువారము, దాన్ని ఆదివారం అన్నారు. సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. భానువారము సూర్యుడు, సోమవారము సోముడు అంటే చంద్రుడు, మంగళవారము మంగళుడు అంటే కుజుడు, బుధవారం తెలుస్తోంది బుధుడు, గురువారం అది అర్థమవుతోంది గురుడు బృహస్పతి, శుక్రవారం శుక్రుడు,
సరే శనివారం చెప్పాల్సిన పనే లేదు, ప్రతి వాళ్ళు భయోత్పాతంతో ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు శని రాగానే. అవును. శని ఏ పుట్టుకైనా, ఏ మరణమైనా, ఏ అభివృద్ధి అయినా, ఏ పతనమైనా, ఏదైనా ఎక్కడ దొరుకుతోందండి? ఈ వారాల్లోనే దొరుకుతోంది. అయితే నవగ్రహాలు కదా, మీరు 7 చెప్పారండి. రాహుకేతు గ్రహాలు అవి పూర్ణంగా లేవు కాబట్టి ఈ 7 తీసుకున్నారు. వాటి గురించి కూర్మ పురాణంలో 41వ అధ్యాయంలో జ్యోతిష్ సన్నివేశము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పేరుతో ఆ మహనీయుడైనటువంటి వ్యాస భగవానుల వారు మనకు అందించారండి. అయితే ఇక్కడ ఖగోళ విజ్ఞానంతో పాటుగా ఈ ఖగోళ విజ్ఞానంలో మనకన్నా కూడా కొన్ని లోకాలు పైన ఎక్కువ ఉన్నాయి. భువర్లోకం, సువర్లోకం, ధ్రువలోకం ఇలాంటివన్నీ కూడా. వాటిని కూడా ఖగోళ విజ్ఞానంలోకే మనకి తీసుకుని వచ్చి చెప్పారు మహానుభావుడైనటువంటి వేదవ్యాసుల వారు. ఈ శౌనకాది మహర్షులందరూ సూత మహామునిని ప్రశ్నించారండి. ఆయన బ్రహ్మాండం గురించి చెబుతూ ఒక మాట అన్నాడు. అయ్యా, 7 ఊర్ధ్వలోకాల పరిమాణాన్ని నేను సంగ్రహంగా చెబుతాను. సంగ్రహంగా అంటే ఆనాడు 1000 శ్లోకాలండి. 1000 శ్లోకాలు వాళ్ళ దృష్టిలో చాలా సంగ్రహం. విస్తారంగా చెప్పడం నా వల్ల కాదు అని అన్నవాడు సూత మహాముని. సూత మహాముని వల్లే కాకపోతే ఇక అస్మదాదుల వల్ల ఏమవుతుందండి? అంటే అందులో సూక్ష్మంగా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. మనది భూలోకం అంటున్నాం. ఈ భూలోకం అని ఎట్లా చెబుతావు? ఎంతవరకు భూలోకం అన్నదానికి కూర్మపురాణం చెప్పింది. సూర్యచంద్రులిద్దరూ తమ కిరణాలతో ప్రకాశించేంత వరకు, లేదు సూర్యచంద్ర కిరణ ప్రకాశం ఎంతవరకు పడుతుందో అంతవరకు అది భూలోకం. భువర్లోకం కూడా ఈ భూలోకంతో సమానంగా ఉంటుంది, అలా విస్తరించి ఉంటుంది. దానిపైన ఉంటుంది ధ్రువలోకం. ఈ ధ్రువలోకం వరకు అంటే ఈ భువర్లోకం నుంచి ధ్రువలోకం వరకు ఉన్నటువంటి లోకమే స్వర్గలోకము. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు అందించారు. ఈ భూలోకం నుండి 1,00,000 యోజనాల దూరంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి నుంచి 1,00,000 యోజనాల దూరంలో చంద్రమండలం ఉంది, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడి నుండి మళ్ళీ 1,00,000 యోజనాల దూరంలో నక్షత్ర మండలం ఉంది. సహజంగా నక్షత్రాలకి గ్రహాలకి కూడా సంబంధం ఉన్నందువల్ల, పైగా కొన్ని గ్రహాలు కొన్ని నక్షత్రాలకి అధిపతులు కూడా అయి ఉన్నందువల్ల సూర్యచంద్ర గ్రహాలని నక్షత్ర మండలాన్ని కూడా ముందుగా చెప్పి తర్వాత మిగిలిన గ్రహాల విషయం చెబుతాను అని సూత మహాముని శౌనకాది మహర్షులతో అన్నాడు. నక్షత్ర మండలానికి 2,00,000 యోజనాల దూరంలో బుధుడు ఉన్నాడు. బుధుడికి 2,00,000 యోజనాల దూరంలో శుక్రుడు, శుక్రుడికి మళ్ళీ 2,00,000 యోజనాల దూరంలో కుజుడు, కుజుడికి మళ్ళీ 2,00,000 యోజనాల దూరంలో గురువు, గురువుకి 2,00,000 యోజనాల దూరంలో శని. ఒక రకంగా చెప్పాలి అంటే అందరికన్నా పైన ఉన్నవాడు కూర్మ పురాణం ప్రకారం శని. బాగుంది. మనలో కూడా ఎవరికి ఎక్కువ అగ్రతాంబూలం ఇస్తామంటే శనికే ఇస్తూ ఉంటాం. ఇలా ఈ నవగ్రహాల స్థితిగతులు కూడా ఉన్నాయి గురువు గారు. బాగుంది, అద్భుతంగా చెప్పారు. అయితే ఈ రాహువు, మరి రాహుకేతువులు వీళ్ళ గురించి కూడా వాళ్ళకి ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటాయా? ఎందుకంటే శనీశ్వరుడికి దానం చేసినప్పుడు శనీశ్వరుడి పేరుతో ఎక్కువ చేయమని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకు అవన్నీ వచ్చినాయి? దానికి కారణం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న ఏంటంటే రాహువు కేతువు అన్నారు, కానీ కేవలం మీ ఉద్దేశంలో రాహువు కేతువు అనే కాదు, సూర్యుడు మొదలుకొని కేతువు వరకు ఉన్నటువంటి 9 గ్రహాలలో ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయా? అంతే. అంటే ఎవడు ఎక్కువ, ఎవడికంటే ఎవడు తక్కువ అంటే ఇక్కడ వాళ్ళ గొప్పతనాన్ని బట్టి కానీ ఈ పరిమాణాన్ని బట్టో ఆ ఉన్నదాన్ని బట్టో కాదండి. అందరికన్నా గొప్పతనం ఎక్కువ ఉన్నవాడు శుక్రుడండి. గ్రహాలలో శుక్రుడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే సహజంగా దేవగురువు బృహస్పతి కదా, బృహస్పతి చాలా గొప్పవాడు, మరి శుక్రుడు ఎట్లా గొప్పవాడు అవుతాడనే సందేహం కూడా కొంతమందికి వస్తుంది. దేవగురువు కదా ఆయన, రాక్షస గురువు కదా అని. ఒకటే చిన్న సమాధానం, అంత బృహస్పతే మృత సంజీవని విద్య ఈయన దగ్గరుంటే దాన్ని తెలుసుకోవడం కోసం తన బిడ్డను పంపించాడు.
మరి దీన్ని బట్టి అర్థమైపోయింది కచుడిని ఈ పంపించారు. అవును. శుక్రుడి కన్నా శుక్రుడే ఆ బృహస్పతి కన్నా గొప్పవాడు అన్న విషయం. కాబట్టి అందరికన్నా గొప్పవాడు ఎవరు అంటే మహానుభావుడైనటువంటి శుక్రుడు. ఆ శుక్రుని కంటే 25% తక్కువవాడు బృహస్పతి. ఆయన కన్నా 25% తక్కువ వాళ్ళు కుజుడు, శని. వీళ్ళిద్దరికంటే 4వ వంతు తక్కువ వాడు బుధుడు. నవగ్రహాలలో సూర్యపుత్రుడైనటువంటి శని, బృహస్పతి, అంగారకుడు వీళ్ళు ముగ్గురు కూడా మందగమనం కలిగిన వాళ్ళు. అంటే అర్థమేమిటి? మెల్లిగా నడుస్తూ ఉంటారు వాళ్ళు. సాధారణంగా లోకంలో శనికి మాత్రం మందగమనుడు, మందుడు అని పేరు వచ్చింది. శనే కాదు, బృహస్పతి మెల్లగానే పోతాడు, కుజుడు మెల్లగానే పోతాడు. మిగిలిన 4 గ్రహాలు ఉన్నాయే, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, వీళ్ళు మాత్రం చాలా శీఘ్రగతిన వెళుతూ ఉంటారు. అయితే సూర్యమండల విష్కంభం, విష్కంభము అంటే ఒక స్తంభం లాంటిది. విష్కంభం అంటే అది 9,000 యోజనాల పరిమాణంతో ఉంటుందండి. మన స్తంభం పొడుగు ఇంత ఉంటుంది, మరి వైశాల్యం వెడల్పు ఉండాలిగా. అది ఎంత ఉంటుంది అని అంటే దీనికన్నా 3 రెట్లు ఎక్కువ, అంటే 27,000 యోజనాలు ఎక్కువ. సూర్యుని కంటే చంద్రుని విస్తారం కూడా అధికంగా ఉంటుంది. అయితే ఒక గమ్మత్తుంది. రాహువు ఎలాంటి వాడు అంటే సూర్యుడు ఎంత ఉన్నాడు, చంద్రుడు ఎంత ఉన్నాడు, ఆయన అంతున్నాడు అండి. కాబట్టే రాహువు అటగిస్తూ ఉంటాడు అన్నిటిగాను ఈ సూర్యుడిని, చంద్రుడిని, ఇంకెవరిని అటగించాడు. ఉద్ధృత్య పృథివీ ఛాయాం నిర్మితో మండలాకృతి స్వర్భానుస్తు బృహస్థానం తృతీయం యత్తమోమయం. పృథివీ ఛాయాం ఉద్ధృత్య, భూమి యొక్క నీడను తీసుకొని మండలంగా చేసేట ఎవరు? ఈ స్వర్భానువు, రాహువు. అందుకని నీడ వెళ్ళి పడుతూ ఉంటుంది, భూమి నీడ పడుతుంది. అది అక్షర సత్యమైనటువంటి అంశము. ఇంకొక చిన్న విషయం అండి, ఈ విషయంలో నేను మనవి చేయాలి. ఇప్పుడు మన ప్రాచీన విషయాలు చెబుతున్నాం, అన్నీ బాగానే ఉంది. మన వాల్మీకి మహర్షి, వేదవ్యాస మహర్షి వీళ్ళందరూ కూడా ఎంత గొప్పవాళ్ళో నా దృష్టిలో. ఆ విషయాలను ఊరికే విని కూర్చోకుండా ఆధునిక పరిజ్ఞానంతో వాటిని నిగ్గు తేలుస్తూ మన సమాజానికి అందిస్తున్న శాస్త్రవేత్తలు ఉన్నారే, వాళ్ళు కూడా అంతే గొప్పవాళ్ళు. నమస్కరించాలి. ఎలాగైతే మనం మహర్షులకు నమస్కారం చేస్తున్నామో మనకి ఇంతటి శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిస్తూ ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా వాళ్ళు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా గొప్పవాళ్ళు. వాళ్ళు భూమి ఛాయ పడుతుందండి, పాము వెంగడం కాదు అన్నారు. ఇదేమిటి అన్నారు కొంతమంది. కానీ పూర్వపురాణంలో ఏం చెప్పారు? ఆ ఛాయ పడుతోంది అన్నారు, స్పష్టంగా చెప్పారు. మరి అది చూడండి, మరి అంతకుముందు పూర్వపురాణం కూడా ఈ విషయాన్ని మనకి తెలియజేసింది. ఇక్కడ చక్కగా చెప్పారు. ఇంకో విషయం కూడా ఇందాక మీరు చెప్పారు, శుక్రాచార్యుడు అందరికన్నా గొప్పవాడు అన్నారు. శుక్రాచార్యుడు అందరికన్నా గొప్పవాడే, కానీ ఆయన యొక్క నీతి మటుకు మన నీతి కాదు. అది రాక్షస నీతి, వాళ్ళకి సంబంధించిన నీతి, అది మనకు సంబంధం లేదు. అది దాన్ని మనం శుక్ర నీతిని కనుక మనం ఆచరించామంటే మనం కూడా భ్రష్టులం అయిపోతాం. కానీ అప్పుడేంటి, బృహస్పతి యొక్క నీతినే మనం ఆచరించాలి. తల్లిదండ్రుల గురించి ఏ విధంగా ఉండాలి? తల్లితో సమానమైన దైవం లేదో, తండ్రితో సమానమైనటువంటి గురువు లేడో. ఎలా భోజనం చేయాలి? భోజనం పద్ధతులు ఏమైనా ఉన్నాయా? మౌనేన భోజనం కుర్యాత్. గృహస్థు ఎలా ఉండాలి? అసలు గృహం అంటే ఎవరు అంటే గృహిణీ గృహం, భార్యయే గృహం. భార్య అంటే ధర్మపత్నియే గృహము అని చెప్పారండి. ఇప్పుడు సూర్యుడు చెప్పిన తర్వాత సూర్యుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడని చెప్పి ఆయనకి ఏవో 7 ఆశ్రములు ఉన్నాయని చెప్పి 7 గుర్రములు ఉన్నాయి, రథానికి 7 గుర్రములని, ఒకే చక్రం ఉందని. తర్వాత కొంతమంది ఏమో అసలు గుర్రాలు 7 కాదు, ఒకటే గుర్రము, సప్తనామా, సప్త అని పరిగణించిన గుర్రం ఒకటే గుర్రం ఉందండి, ఇన్ని గుర్రాలు లేవని ఇలా రకరకాలు చెబుతున్నారు. వాటి గురించి మీరు ఏమైనా కొంచెం వివరిస్తారా? మన పూర్వ పురాణం ఉందా? చాలా బ్రహ్మాండంగా ఉందండి. అసలు సూర్యుని యొక్క రథం ఎంత? మనము ఒక రథంలో కూర్చున్నాము అంటే ఆ వ్యక్తి యొక్క పరిమాణం బట్టి మనం కూర్చోవాలి, అంతే కదండి. సూర్యుని రథం ఎంత అంటే యోజనానాం సహస్రాణి, యోజనానాం సహస్రాణి భాస్కరస్య రథో నవ ఈషాదండస్తదా తస్య ద్విగుణో ద్విజసత్తమః. సూతమహాముని చెబుతున్నాడు, ఓ బ్రాహ్మణోత్తములారా, మహానుభావులారా,
ఆ సూర్యుని యొక్క రథం 9,000 యోజనాల పరిమాణం కలిగింది. దాని యొక్క ఈషాదండం నొగలు కర్ర దానికన్నా 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క ఇరుసు, రథము యొక్క ఇరుసు 1,500,000 యోజనాల పరిమాణంతో ఉంటుంది. ఆ ఇరుసులో ఉన్నటువంటి చక్రంలో ముందు 3 నాభులు ఉంటాయండి. సహజంగా ఒక నాభే ఉంటుంది, కానీ ఈ సూర్యుని యొక్క రథ చక్రానికి 3 నాభులు ఉంటాయి, 5 ఆకులు ఉంటాయి, 6 అంచులు ఉంటాయి. దీన్ని అక్షయ చక్రమని, సంవత్సర చక్రమని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఒకవైపు చక్రం ఉంటుందండి, ఇంకోవైపు చక్రం ఉండదు. రథస్యైకం చక్రం వినే ఉంటారు మీరు. అందువల్ల ఈ మిగిలినటువంటి ఆ ఉండదే దండం ఇది వెళ్ళి మేరుపర్వతం మీద ఉంటుంది. అందువల్ల తిరుగుతూ ఉంటాడు సూర్యభగవానుడు మేరుపర్వతం చుట్టూ. మనకి వ్రతంలో కూడా మేరుం ప్రదక్షిణీ కుర్వాణ, మేరుం ప్రదక్షిణీ కుర్వాణ అంటూ ఉంటారు కదా. సరే, ఇలా ఉంటుంది స్థూల రూపంగా సూర్యుని యొక్క రథం. ఇందాక మీరేమన్నారు, 7 గుర్రాలు ఉన్నాయి, సప్త అనే పేరు గుర్రం పేరు, ఒకటే గుర్రము అని. కానీ కూర్మ పురాణంలో అలా చెప్పడం లేదండి. 7 గుర్రాలు ఉన్నాయి. ఆ 7 గుర్రాలంటే అవి మామూలు గుర్రాలు కావండి, 7 ఛందస్సులు. 7 ఛందస్సులే 7 గుర్రాలు. మొట్టమొదటి ఛందస్సు గాయత్రి ఛందస్సు అండి. అసలు ఆ పదాన్ని మనం పలికినా చాలు మనం పునీతులం అయిపోతాం. గాయత్రి మంత్రం జపిస్తే వాడు మహా పునీతుడవుతాడు అంటున్నారు. అంటే గాయత్రి ఛందస్సులో ఆ మంత్రాన్ని అనుగ్రహించారు కదా, నగాయత్ర్యా పరమంత్ర నమాతు పరదైవతం. అందువల్ల గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, పంక్తి, అనుష్టుప్, త్రిష్టుప్ ఇవి మొత్తం ఈ 7 ఛందస్సులే 7 గుర్రాలు. అంటే ఒక్క మాట చెబుతా, త్రయీమయాయత్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే అని స్తోత్రం చేస్తారు మహానుభావుడైనటువంటి సూర్యభగవాను. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు మనకి సూర్యభగవానుడు, ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆయన వేదస్వరూపుడు కాబట్టి ఆ మహానుభావుని రథాన్ని లాగేవేవి ఛందస్సులే. ఇందులో ఆంతర్యం అది. గుర్రాలు అన్నారు కానీ ఛందస్సులే. ఈ సూర్యుడు 12 రాసులలో ప్రవేశిస్తూ ఉంటాడండి, మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా. ఈ 12 రాసుల్లో ప్రవేశించినప్పుడు ఆయనకి 12 పేర్లు ఉన్నాయి. ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, శుక్రుడు, వివస్వంతుడు, పూషుడు, పర్జన్యుడు, అంశువు, భగుడు, త్వష్ట, విష్ణువు. ఈ 12 మందిలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట అన్నాడు, ఆదిత్యానామహం విష్ణు. ఆ 12 ఆదిత్యులలో విష్ణువు నేనేనయ్యా అన్నారు. ఇది రథము, దీని స్వరూపం. ఇక ఆ ముందు మహానుభావులు నడుస్తూ ఉంటారండి. పులస్త్యుడు మొదలైన మహర్షులందరూ కూడా వేద మంత్రాలతో సూర్యుడిని స్తోత్రం చేస్తూ నడుస్తూ ఉంటారు. ఇదేమిటి, ఇప్పుడు స్తోత్రం చేశారు, వాళ్ళెవరో స్తోత్రం చేస్తే మనకేమిటండి ఉపయోగం? ఇప్పుడు పురాణం చెబుతున్నాం, మీకు నాకు ఉపయోగం ఏమిటి? వినేవాళ్ళకు ఉపయోగం ఏమిటి? వాళ్ళు చేసి మనకి ఇలా చేయమని చెప్పారండి. అంటే సూర్యుని కన్నా ముందుగా వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు అంటే, నాన్న మీరు ముందు సూర్యుని కన్నా ముందు లేవండి. మొట్టమొదట ఎవరికి నమస్కారం చేసి స్తోత్రం చేయాలి అంటే సూర్యునకు నమస్కారం చేసి స్తోత్రం చేయాలి. నీ జీవితంలో ప్రారంభం ఎట్లా అవుతోంది? కొత్త రోజు అంటే సూర్యోదయంతోనే మొదలవుతోంది. అలాగే హేతి ప్రహేతి అనే రాక్షస ప్రముఖులు కూడా ముందు నడుస్తూ ఉంటారు. అలాగే తుంబురుడు, నారదుడు వీళ్ళంతా గంధర్వులు గానం చేస్తూ ఉంటారు. అంతేకాదండి, 6 ఋతువుల్లో కూడా రంభ, తిలోత్తమ, మేనక, ఊర్వశి, ఘృతాచి ఈ అప్సరో గణమంతా కూడా వసంతాది ఋతువుల్లో తమ నృత్యాలతో భాస్కరుణ్ణి ఆనందపరుస్తూ ఉంటారు. సూర్యునికి ఎన్ని కిరణాలు ఉన్నాయి అంటే దానికి లెక్క చెప్పలేమండి. ఎన్నో కోట్ల కిరణాలు ఉన్నాయి. అందులో 7 కిరణాలు చాలా గొప్పవి, శ్రేష్టమైనటువంటివి. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వశ్రవస్సు, సంయద్వసువు, అర్యావసువు, స్వరకం అని ఇవి నక్షత్ర మండలానికి గ్రహాలకి కూడా బలాన్ని చేకూరుస్తాయి. ఒక్కొక్క కిరణం బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. సూర్య భగవానుడు రకరకాల వర్ణాల్లో ఉంటాటండి. ఇది ఒక అద్భుతం చెప్పింది మనకి కూర్మ పురాణం. వసంత ఋతువులో కపిల వర్ణంగా ఉంటాడు. మళ్ళీ కపిల వర్ణం అంటే ఏమిటండి అంటారు. కపిలధేనువుని చూస్తారు, బాగా పండినటువంటి వరికంకు రంగు కపిల వర్ణం అంటారండి. రంగుని కపిల వర్ణం. గ్రీష్మ ఋతువులో బంగారు కాంతిలో ఉంటాడు. వర్ష ఋతువులో
తెల్లగా ఉంటాడట. శరత్కాలంలోకి వచ్చేటప్పటికి పాండువర్ణం కలిగి ఉంటాడు. హేమంత ఋతువులో తామ్రవర్ణం రాగి రంగులో ఉంటాడు. శిశిర ఋతువులో ఎరుపు రంగులో ఉంటాడు. ఇది అద్భుతమైనటువంటి అంశం. రథము, దాని గుర్రాలు, దాని ముందు ఎవరు నడుస్తారు, వాళ్ళ నడకలో ఆంతర్యం ఏమిటి, మనమంతా ఎలా సూర్యుడిని స్తోత్రం చేయాలి, ఈ అంశాలన్నీ కూడా మీరు అడిగినటువంటి అద్భుతమైన ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక విషయం అద్భుతంగా చెప్పారు మీరు. ఇప్పటిదాకా మేము విన్నది ఏంటంటే సూర్యుడు తిరుగుతున్నాడు అనే చెప్తున్నాను తప్పించి సూర్యుని యొక్క రథం ముందు ఇంతమంది మహానుభావులు తిరుగుతున్నారంటూ స్తోత్రం చేస్తున్నారన్న విషయం ఇప్పటిదాకా మాకు తెలియదు. స్తోత్రం కొత్త విషయం తెలియజేశారు, అద్భుతమైన విషయం తెలియజేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పుకొచ్చారు ఏదో భూలోకము భూవర్లోకము అని ఏవో చెప్పుకుంటూ వచ్చారు. ఇవి కాకుండా ఊర్ధ్వలోకాలు ఇంకా 4 మొత్తం 7 కదా, 7లో 4 ఉన్నాయి కదా, వాటి గురించి కొంచెం చెప్పండి స్వామి. తప్పనిసరిగా. నిజంగా ఇక్కడే ఉండి ఇవన్నీ మనకు అందించాడు అంటే వేదవ్యాసుడు ఎంత గొప్పవాడు నిన్న మనం తెలుసుకున్నాం. సాక్షాత్తుగా విష్ణు స్వరూపుడు అని. ఈ భూలోక భువర్లోక సువర్లోకాల పైన ధ్రువలోకం ఉంది. ఇక్కడి నుంచి చూడండి ఎంత గొమ్మత్తు. అసలు ఆ లెక్క ఎట్లా వేశాడో ఇప్పటికి కూడా పౌరాణికులకి ఆశ్చర్యమే, శాస్త్రజ్ఞులకి ఆశ్చర్యమే. అయితే ఈ ధ్రువలోకం పైన 1,000,000 యోజనాల దూరంలో, అంటే యోజనం అంటే 8 మైళ్ళు, 8 కోట్ల మైళ్ళ దూరంలో మహర్లోకం ఉంది. అక్కడ కల్పాధికారులు ఉంటారు. నెక్స్ట్ ఏ కల్పానికి అధికారులు ఎవరో వాళ్ళందరూ అక్కడ ఉంటారు. కల్పానికి ఇక ఆ మహర్లోకానికి 2 కోట్ల యోజనాల దూరంలో జనోలోకం ఉంది. అక్కడ బ్రహ్మమానస పుత్రుడైనటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులే కాదు, ఇటువంటి మహానుభావులు ఎంతమందో ఉంటారు. దానికి మళ్ళీ 3 కోట్ల యోజనాల దూరంలో తపోలోకం ఉంది. అక్కడ దేవతలందరూ కూడా ఉంటారు. వాళ్ళకి ఏ తాపం ఉండదండి. దేవతలకి లేనిదే తాపం, మనకి పోందే తాపం. అంటే అంతకంటే వెళ్ళే తేడా. అందువల్ల తాపం అనేది ఉండకూడదు. అది శారీరక తాపమా మానసిక తాపం పక్కన పెట్టండి. అందువల్ల ఇప్పటికి చూడండి, ఏ తాపం కలుగుతున్నా దైవానుగ్రహం ఉంటే పోతుంది అన్నారు. ఎందుకు పోతుంది? వాళ్ళకి తాపం లేదు కాబట్టి మనం వాళ్ళని ఆరాధన చేస్తే మనకు కూడా ఆ తాపం పోతూ ఉంటుంది. ఇక ఈ అద్భుతమైన తపోలోకానికి 6 కోట్ల యోజనాల దూరంలో సత్యలోకం ఉంది. అక్కడ ఉంటాడు శ్రీమన్నారాయణ మూర్తి మహానుభావుడు. ఒక చిన్న అద్భుత విషయం అండి. ఈ కూర్మ పురాణంలో ఉన్న విషయాన్ని చాలా గమ్మత్తుగా మనకి అందించాడండి పోతన. సందర్భం, వామనుడుగా వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు. సరే దానం ఇచ్చాడు ఆయన. జలం కాస్త జలం ధారపోశాడు. పొయ్యంగానే ఈయన ఏం చేశాడు? పెరిగాడు త్రివిక్రముడుగా. ఆ సమయంలో ఒక అద్భుతమైన పద్యం అండి. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునకంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. చూడండి, ఇక్కడ ఏ వరుసక్రమం చెప్పాడో అదే వరుసక్రమంలో ఆయన పెరిగాడు అని చెప్పడంలో ఈ కూర్మ పురాణ రహస్యాన్ని పోతన మళ్ళీ శ్రీ మహావిష్ణువు సత్యలోకాన్ని ఒకసారి చూసుకున్నాడు, చేరాడు అన్న అంశాన్ని మనకు అందించారు. చాలా అద్భుతంగా ఉందండి. చక్కని విషయాలు చెప్పారండి. వామనావతారం గురించి కూడా కొంతమంది అప్పుడే వర్ణించేశారు కూర్మం తర్వాత ఇందాక మనం ఊర్ధ్వలోకాలు చెప్పుకున్నాం. మరి అధోలోకాలు కొన్ని ఉన్నాయి కదా, ఉన్నాయి. వాడి గురించి ఒకసారి చెప్పండి, 7 లోకాలు చెప్పండి. అసలు లోకంలో ఒక ప్రఖ్యాతి ఉందండి మామూలుగా. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు అంటారు. అవును, 7 లోకాలు. వాటి క్రమం ఇలా చెబుతారు. కానీ ఈ క్రమాన్ని కొంచెం అటు ఇటు చేసి చెప్పారు కూర్మపురాణంలో. ఉన్న యథార్థం మీకు మనవి చేస్తున్నా. కూర్మపురాణం ప్రకారం అయితే మొదటిది మహాతలం, తర్వాత రసాతలం, తర్వాత తలాతలం, ఆ తర్వాత సుతలం, ఆ తర్వాత వితలం, ఆ తర్వాత తల, ఆ తర్వాత తలాత, ఇలా 7 ఉన్నాయి. కాదు అటు ఇటుగా కొంచెం చెప్పారండి. అయితే అసలు ఆ లోకాలు ఎలా ఉంటాయో చెబుతున్నారండి. ఈ మహాతలం అనేటువంటి క్రింద లోకం మణులతో ప్రకాశిస్తూ ఉంటుందండి. మణులే అక్కడన్నీ. అక్కడ దేవమందిరాలు ఉంటాయి, పెద్ద పెద్ద సౌధాలు ఉంటాయి. అక్కడ అనంతుడు, ముచుకుందుడు, బలిచక్రవర్తి ఉంటారండి. ఎక్కడ? ఈ అద్భుతమైనటువంటి మహాతలం అనేటువంటి లోకంలో. ఆ తర్వాత రసాతలం అంతా శిలామయంగా ఉంటుంది.
తలాతలమంతా గులకరాళ్లతో ఉంటుంది, సుతలమంతా పసుపు రంగు పచ్చని నేలతో ఉంటుంది, అలాగే వితలమంతా పగడపు రంగు నేలతో ఉంటుంది, తలమంతా నల్లని రంగు నేలతో ఉంటుంది. ఇలా ఉన్నటువంటి వాటిట్లో రసాతలంలో హిరణ్యాక్షుడు, తారకుడు మొదలైనటువంటి రాక్షసులు ఉంటూ ఉంటారట. అలాగే సుతలంలో రాక్షసులు ఉంటారు, వితలంలో అగ్ని, జంభకుడు, అలాగే నాగులు, ప్రహ్లాదుడు, ఇటువంటి మహానుభావులందరూ కూడా అక్కడ ఉంటూ ఉంటారు. ఇలా వెళ్ళగా 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 తలమనేటువంటి లోకానికి కింద ఆదిశేషుడు ఉంటాడు. ఈ తలవనే లోకానికి కింద కాలాగ్ని రుద్రుడు, యోగాత్ముడు, నారసింహుడు, అలాగే అనంతుడు వీళ్ళంతా ఉంటారండి. మహానుభావుడైన ఆదిశేషుడికే ఇన్ని పేర్లు ఉన్నాయి. అలాగే ఈ తలవనే లోకానికి కింద నరకాలు ఉంటాయి, దాని కింద ఆయన ఉంటాడు ఆదిశేషుడు. మరి నరకాలు ఉంటే నరకంలో ఎవరిని శిక్షిస్తారండి? పాపం చేసిన వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన పాపాలని బట్టి శిక్షలు ఉంటాయి. మన కింద ఉన్నటువంటి లోకాలలో ఉన్నటువంటి విషయాలు విశేషాలు గురువు గారు. స్వామి, ఇప్పటిదాకా మేము విన్నది ఏంటంటే మనం పైలోకం వెళ్ళేటప్పుడు అక్కడ ఉంది నరకలోకం ఉంటుందని అనుకుంటున్నాం. మనం ఇప్పటిదాకాను పైన ఎక్కడా లేదు, నరకలోకం అంటే కింద ఏముందని చూపించారు. మీరు చాలా మంచి విషయం చెప్పారు. మరి ఈ భువనకోశాలు, విశ్వకోశాలు ఉన్నాయి కదా, వాటి గురించి ఏమైనా చెప్పండి, మన విజ్ఞాన విషయాలు చెప్పండి. అలాగే అలాగే. దీనికన్నా ఒక మాట, మీరు ఒక అద్భుతమైన మాట అన్నారు, ఇప్పుడు కింద ఉన్నాయి నరకాలు అని. అసలు అక్కడి దాకా వద్దండి. మనం ఎంతో ఎత్తున ఉన్నవాళ్ళం, కీర్తిలో కానీ, ధనంలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఒక్కసారి కింద పడ్డాం అనుకోండి, అదేగా నరకం. అంతకంటే ఏం కావాలి? మీ యొక్క వివరణ చాలా బాగుంది. ఇప్పుడు చెబుతానండి. జంబూద్వీప ప్రధానోయం ప్లక్షస్యాల్మలిరేవచ. జంబూద్వీపక ప్రధానోయం ప్లక్షకస్యాల్మలిరేవచ. కుశక క్రౌంచశ్చ శాకశ్చ పుష్కరశ్చైవ సప్తమః. మొత్తం 7 ద్వీపాలు ఉన్నాయి అని ఈ 7ంటిని కూడా ఒక అనుష్ఠు ఛందస్సులో పొదిగి మనకు అందించాడు మహాత్ముడైనటువంటి వేదవ్యాసుడు. మొదటిది జంబూద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మలి ద్వీపం, కుశద్వీపం, క్రౌంచద్వీపం, శాకద్వీపం, పుష్కర ద్వీపం అని మొత్తం 7 ద్వీపాలు. ఈ 7 ద్వీపాలలో చాలా ప్రధానమైనటువంటి ద్వీపం జంబూద్వీపం. చాలా ప్రధానమైందిగా చెప్పారు వేదవ్యాస మహర్షి. ఈ జంబూద్వీపంలో మళ్ళీ భరత వర్షం, వర్షాలు చాలా ఉన్నాయి. మళ్ళీ వర్షం అంటే దేశం అండి, వర్షం అంటే వర్షం కాదు, సంవత్సరం అనే అర్థం ఉంది, దేశం అనే అర్థం కూడా ఉంది. భరత వర్షం, అందులో మళ్ళీ భరతఖండం. మనం ఇప్పుడు నివసిస్తున్నది భరత వర్షే భరతఖండే. నేను అన్నానని కాదు కానీ మన వైదిక సంప్రదాయంలో ఎంత గొప్పండి, సంకల్పం అనే పేరుతో మొత్తం వాళ్ళు ఇచ్చేసారు, డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు వాళ్ళు. భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే. సరిగ్గా ఇప్పుడు చెప్పబోతున్నారు పెరుగు దక్షిణ దిగ్భాగంలో ఉంది అని. మనకు తెలియదు, తెలియకపోయినా మేరోడు దక్షిణ దిగ్భాగే అంటున్నాం, మేరుగు దక్షిణ దిగ్భాగంలో ఉన్నాము మేము అంటున్నాం. ఇదంతా ఎక్కడిది అంటే కూర్మ పురాణంలో ఉన్న విషయాలే అందించి మనకి మహాత్ముల ఇచ్చారండి. సరే, భూమండలం మొత్తం ఎంత ఉంటే అంత, అన్ని ద్వీపాలు కలిపి 50 కోట్ల యోజనాల విస్తీర్ణంలో ఉందండి. 50 కోట్ల యోజనాల విస్తీర్ణము. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. యోజనం అంటే 8 మైళ్ళు అని చెప్పా కాబట్టి దాన్ని మీరు చేసుకోండి. 7 ద్వీపాల చుట్టూ కూడా 7 సముద్రాలు ఉన్నాయండి. 7 ద్వీపాల చుట్టూ 7 సముద్రాలు ఉన్నాయి. అయితే ద్వీపం మధ్యలో ఒక అద్భుతమైనటువంటి బంగారు కాంతి కలిగినటువంటి మేరుపర్వతం ఉందండి. మేరుపర్వతం ఇది ఎంత ప్రమాణం కలిగింది అంటే మొత్తం 64,000 యోజనాలు. లోపలికి 16,000 యోజనాలు ఉంటుంది భూమి లోపలికి. భూమి పైన పైదాకా 32,000 యోజనాలు. చుట్టూ కైవారం 16 యోజనాలు. 16 32 64,000 యోజనాలు ఉందండి. ఉంటే ఇది ఎలా ఉంది ఈ పర్వతం అంటే భూమికి కర్ణికలాగా ఉంది. ఒక చామంతి పువ్వు మధ్యలో దుద్దు, ఒక బొడ్డు అంటామే పసుపు రంగుది, అలాగా ఉన్నదండి. అయితే చూడండి, ఈ పర్వతం మెయిన్ పర్వతం ఇదైతే దీనికి దక్షిణ భాగంలో 3 మహాపర్వతాలు ఉన్నాయి. హిమవత్ పర్వతం, హేమకూట పర్వతం, నిషధ పర్వతం. నిజానికి నిషధ, హేమకూట, చివరిది
హిమవత్ పర్వతం వరుస క్రమంలో అలా ఉంది. ఆ ఉత్తరం వైపున ఏది ఈ మేరు పర్వతానికి నీల పర్వతం, శ్వేత పర్వతం, శృంగ పర్వతం ఉన్నాయి. అంతేకాదండి, ఉత్తరం వైపు అవి ఉన్నాయి, దక్షిణం వైపు ఇవి ఉన్నాయి. ఇప్పుడు మేరు పర్వతానికి ఎటువైపు ఉంది? దక్షిణం వైపు ఉంది భరత వర్షం. కాబట్టి మేరోహో దక్షిణ దిగ్భాగే. తూర్పు దిక్కులో ఉన్నటువంటి దాని మీద కడిమి చెట్టు ఉంటుంది. దక్షిణం వైపు ఉన్న దాని మీద అద్భుతమైనటువంటి నేరేడు చెట్టు. 4 మహాపర్వతాలు ఉన్నాయి. ఒక పర్వతం ఒక పెద్ద వేల యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. అలాగే పడమర ఉన్న పర్వతం మీద రావి చెట్టు ఉంటుంది. ఆ ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఆ పర్వతం మీద మర్రి చెట్టు ఉంటుందండి. ఈ 4 మహావృక్షాలు ఉన్నాయి. ఇది అందులో ఉన్నదండి. తల్లిదండ్రుల గురించి ఏ విధంగా ఉండాలి? తల్లితో సమానమైన దైవం లేదో, తండ్రితో సమానమైనటువంటి గురువు లేడో. ఎలా భోజనం చేయాలి? భోజనం పద్ధతులు ఏమైనా ఉన్నాయా? మౌనేన భోజనం కుర్యాత్. గృహస్థు ఎలా ఉండాలి? అసలు గృహం అంటే ఎవరు అంటే గృహిణీ గృహం, భార్యయే గృహం. భార్య అంటే ధర్మపత్నియే గృహము అని చెప్పారండి. 4 మహావృక్షాలు 4 పర్వతాల మీద ఉన్నాయి. ఆ వృక్షాల యొక్క విశేషాలు, వాటి లాభం ఏంటి? ఉండటమేనా, సమాజం కన్నా ఉపయోగం ఉన్నది? ఇప్పుడు అది చెప్పండి. మనం ఖగోళంలోంచి భూగోళానికి వచ్చాం. అవును. భూగోళం నుంచి మళ్ళీ వృక్ష విజ్ఞానంలో ఎంత బాటనీ. అయినా పేర్లు మారుపే తప్ప శాస్త్రం అంతా అదే. వాళ్ళు కూడా బాటనీ అంటే వృక్షశాస్త్రం అండి అంటారు. అవును. అందువల్ల మొట్టమొదటిది తూర్పు దిక్కున మందర పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద కడిమి చెట్టు. దీన్నే సంస్కృతంలో కదంబ వృక్షం అని అంటారు. అమ్మవారు కదంబ వనం అంటే చాలా ఇష్టం కలిగిన తల్లి పార్వతి అమ్మవారు. ఎంత ఇష్టము అంటే కదంబ వనవాసిని, కదంబ వనవాసిని అయి నమః అని అమ్మవారికి నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఆవిడ ఆ వనంలో నివసిస్తుంది అని మనకి పెద్దలు చెబుతున్నారు. ఇప్పుడు కూడా కొన్ని దేవాలయాల్లో ఆ కదంబ పుష్పాలతో దేవతామూర్తులకు పూజలు చేస్తూ ఉన్నారు. ఇక ఆ పుష్పాలు బంతిలాగా ఉంటాయి, గుండ్రంగా, చాలా మంచి సువాసనను కలిగి ఉంటాయి. అంతేకాదు ఈ చెట్టు అనేక రకములైన ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది. ఎలాగా అని అంటే ఈ చెట్టు నీడ ముందు చల్లగా ఉంటుంది. ఏ చెట్టు నీడైనా చల్లగానే ఉంటుంది. కానీ అన్ని నీడల కంటే మించి చల్లదనాన్ని కలిగి ఈ కడిమి చెట్టు నీడ ఉంటుంది. ఈ చెట్టు యొక్క చెక్క రసం కానీ, ఆకు రసం కానీ శ్లేష్మాన్ని, పైత్యాన్ని, రక్త దోషాన్ని, పాపం ఆడవాళ్ళకు కలిగే రక్తస్రావాన్ని పోగొడుతూ ఉంటాయి. అంతేకాదు బాలింతలకు పాలు బాగా పెరిగేట్టుగా చేస్తూ ఉంటాయి. కొన్ని సంబంధమైనటువంటి దోషాలు ఉన్నప్పుడు సంతానం కలగదు ఆడవాళ్ళకి. అటువంటి దోషాలను తీసివేసి చక్కని సంతానం కలిగేట్టుగా చేస్తుంది ఈ కడిమి. అంతేకాదు విష దోషాలను కూడా హరిస్తూ ఉంటుంది. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఇవన్నీ చెప్పకుండా పూర్వకాలంలో కడిమి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి అనేవాళ్ళు. ఇలా చేయగా ఆ అద్భుతమైనటువంటి కడిమి చెట్టుకు సంబంధించినటువంటి గాలి సోకి కొన్ని రోగాలు పోయి చక్కని స్థితి పూర్వం వాళ్ళకి ఏర్పడుతూ ఉండేది. ఇక దక్షిణం వైపున ఉన్నటువంటి పర్వతం పైన ఉన్నటువంటి చెట్టు నేరేడు చెట్టు. నేరేడు 2 రకాలుగా ఉంది. ఒకటి అల్ల నేరేడు, రెండవది కాకి నేరేడు. కాకి నేరేడు అనగానే కాకి నల్లగా ఉంటుంది కాబట్టి ఈ నల్లని పళ్ళని ఇచ్చేదాన్ని కాకి నేరేడు అని అంటారు. ఇది కూడా చాలా గొప్పదండి. ఈనాడు కూడా ఆయుర్వేద శాస్త్రంలో మధుమేహానికి ఈ నేరేడు సంబంధించినటువంటి వాటిని ఎక్కువ వాడుతూ ఉన్నారు. ఆ నేరేడు చెక్క యొక్క కషాయం తాగితే గ్రహణి, రక్తగ్రహణి, జ్వరము ఇవి 3 కూడా తగ్గుతాయిట. అయితే ఇక్కడ నేను మంచి మాట చెప్పారు. నేరేడు నీడు తాగితే అది మనకు ఒక ఆరోగ్యం అన్నారు. అదే చెప్తాడు కాళిదాసు గారు కూడాను మేఘ సందేశంలో, జంబూ కుంజ ప్రతిహతరయం తోయమాదాయ గచ్చే
ఆ జంబు అంటే జంబు అంటే నేరేడు కదా, నేరేడు పళ్ళ పడినటువంటి ఆ నదిలో పడిన నీళ్లను తాగితే నీకు ఆరోగ్యం ఉంటుందని చెప్పన్నారు. మీరు కూడా చక్కగా మనకి కూరం పురాణం ద్వారా చక్కని విషయం అందించారు మీరు. బాగుంది. కాళిదాసు అందించింది పురాణాల్లోనే అది. ఈ నేరేడు ఆకుల్ని గనక నూరి తేలు కుట్టిన చోట కనుక కట్టుకట్టినట్లయితే విషం హరిస్తుంది. ఎంత గొప్ప చూడండి. అంతేకాదు బాధని తగ్గిస్తుంది. దీని కషాయాన్ని పుక్కిడి పడితే నోట్లో ఉన్న పళ్ళు తగ్గిపోతాయి. ఆకుల రసాన్ని గనక నోట్లో పుక్కిడి పడితే ఉబ్బినటువంటి చిగుళ్ళు కాస్త గట్టిపడి బాధ తగ్గి హాయిగా వాళ్ళు దృఢంగా ఉంటూ ఉంటారు. ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే, మరికొన్ని ద్రవ్యాలతో కలిపి ఆకుల రసాన్ని కషాయం చేసి వడగట్టి గనక ఆయా స్థితిని బట్టి ఒకసారి లేక 2 సార్లు లేక 3 సార్లు కనుక ఇచ్చినట్లయితే పాషాణ విషం కూడా హరిస్తుంది. ఎంత గొప్ప చూడండి. అంతేకాదు మగవాళ్లలో వీర్య వృద్ధిని అలాగే బీజ కణాలని పెంచుతుంది ఈ నేరేడు. రక్త పైత్యాల్ని తగ్గిస్తుంది. రక్తంలో ఉన్న వాత పిత్త కఫాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ తక్కువలు కాకుండా మోతాదులో ఉండి చక్కగా ముందుకు వెళ్ళేట్టుగా జీవితం కొనసాగిస్తూ ఉంటుంది. ఇక మూడవదండి రావి చెట్టు. ఇది పడమర ఉన్నటువంటి మహాపర్వతం మీద ఉన్నటువంటి అద్భుతమైన చెట్టు అండి. దీనికి మన నమస్కారం ముందు చేసుకోవాలి. ఆ పేరు వినంగానే నమస్కారం చేయాలి. దయచేసి అందరూ చూసేటువంటి ప్రేక్షకులు కూడా రావి చెట్టును స్మరించుకుని నమస్కారం చేసుకోండి. ఇది త్రిమూర్త్యాత్మకం, అంటే త్రిమూర్తి స్వరూపం. అగ్రతః శివరూపాయ మధ్యతో విష్ణురూపిణే మూలతో బ్రహ్మరూపాయ వృక్షరాజాయ తే నమః. ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శ్లోకాన్ని చదివి నమస్కారం చేస్తే వాళ్ళకి అనంతమైన ఫలం వస్తుంది. ఎందుకని? మొదట బ్రహ్మం ఉంటాడు మూలంలో, మధ్యలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, ఆ పైన చివర శివుడు ఉంటారు. ఇప్పుడు శివుడు ఎలా ఉంటాడండి? జడలతో ఉంటాడు. ఆ పైకి విస్తరించే ఆ ఆకులు కొమ్మలు కూడా శివాకారంగానే అవి ఉంటూ ఉంటాయి. అందువల్ల అద్భుతమైంది ఈ అశ్వత్థ వృక్షం రావి చెట్టు. అంతేకాదు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక మాట అన్నాడు, అశ్వత్థ సర్వవృక్షాణం అన్నాడు. అన్ని వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని నేను అని ఆ మహానుభావుడు చెప్పాడు. అంతేకాదండి, ఇప్పటికి కూడా లోకంలో చూడండి, రావి వేప ఇవి రెండూ కలిసి కనుక పెరిగితే వాటిని లక్ష్మీనారాయణ స్వరూపాలుగా భావించి వాటి కళ్యాణాలు చేస్తున్నారు. వేప చెట్టు సాక్షాత్తుగా లక్ష్మీదేవి, రావి చెట్టు సాక్షాత్తుగా త్రిమూర్త్యాత్మక స్వరూపం అయినప్పటికీ నారాయణ స్వరూపము అగా భావన చేస్తున్నారండి. అంతేకాదు రావి చెట్టు కింద జంట నాగుల్ని ప్రతిష్ఠ చేస్తారు. అంతేకాదు నాగపడిగల్ని ప్రతిష్ఠ చేస్తారు. ఈ శక్తిని తట్టుకునే శక్తి దానికే ఉంది, ఇంక దేనికి లేదు. మనలో కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి, కొంతమందికి నాగదోషాలు ఉంటాయి, తద్వారా సంతానం కలగదు. కలగనటువంటి వాళ్ళు కనుక వెళ్ళి ఆ చెట్టు కింద కనుక నాగప్రతిష్ఠ చేసినట్లయితే ఆ దోషాలు తొలగిపోతూ ఉంటాయి. అందుకని పూర్వం వాళ్ళు ఎటు అక్కడ పడిగలు ఉంటాయి, జంటనాగులు ఉంటాయి. ఒరే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండిరా అంటే ఈ చేయటం వల్ల శారీరకమైన రుగ్మతలే కాకుండా అక్కడ ప్రతిష్ఠ చేయబడ్డ నాగా దేవతల యొక్క అనుగ్రహం కూడా కలిగి నాగదోషం పోయి సంతానం కలుగుతూ ఉంటుందండి. ఇక మర్రి చెట్టు దగ్గరకు వద్దాం. ఇది ఉత్తర దిక్కున ఉంటుందండి. ఇది చాలా విశేషమైనటువంటిది. మర్రి చెట్టు అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడేనండి, ఇంకో మాట లేదు. చాలా లోతుకు ఉంటుంది. దానికన్నా గొప్పతనం ఏంటంటే వ్యాపిస్తుంది. దాని ఓడలు నేలలోకి దిగబడిపోయి ఉంటాయండి. ఈ మర్రి చెట్టు మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ఒరే నాయనా, నువ్వు నన్నెవరో ఉద్ధరించాలి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూర్చోవద్దాయ్. నువ్వు చేయవలసింది ఏమిటి? నీలో నీవే ప్రేరణ కలిగించుకో. నేను గొప్పవాడిని అవుతాను, కాగలను. ఎంత స్థాయికి వెళ్ళాలంటే నీ ప్రేరణ గొప్పదైతే నువ్వే అంతా మర్రి చెట్టులా పాతుకుపోవాలి. ఇది మర్రి చెట్టు మనకిచ్చేటువంటి ప్రేరణ సందేశం. అంతేకాదండి, ఈ మర్రి చెట్టు పాలు చాలా గొప్పవండి. దాన్ని నరుగుదామని ప్రయత్నం చేసిన ఈ మర్రి చెట్టు పాల జిగురికి గొడ్డలు అతుకుపోతుంది, కానీ దాన్ని నరగడం కూడా చాలా కష్టం అండి. ఈ మర్రి పాలు
లివర్లో ఉన్న క్యాన్సర్ని కూడా పోగొడతాయిటండి. చాలా గొప్ప విషయం ఇది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతా. జరిగిన విషయం మనకి ప్రత్యక్ష ప్రమాణం అన్నమాట. మా మిత్రులు తుమ్మల శ్రీనివాస్ గారిని మా కళాశాలలో పనిచేసేవారు జేకేసీలో. వారు ఒక అద్భుత విషయం చెప్పారండి. వాళ్ళ అమ్మగారికి లివర్ క్యాన్సర్ వచ్చింది, లోపల పుండు పడింది, 6 నెలల కల్లా బతకదని చెప్పారు డాక్టర్లు. వెళ్ళి చెప్పారట వాళ్ళ అమ్మకి, అమ్మ నువ్వు పోతావే 6 నెలల్లో, క్యాన్సర్ వచ్చింది అని. నాకు లివర్లో క్యాన్సర్ అని చెప్పారా అందిటి ఆవిడ. నిజంగా కూడా ఆ 3 నెలలకే పోతాడు. ఆవిడ వెంటనే మర్రి చెట్టు దగ్గరికి పోయి రోజు అన్ని పాలు తెచ్చుకుని తాగుతూ ఉండేదండి. 6 మాసాల తర్వాత పోలా ఆవిడ. పోకపోగా మళ్ళీ వెళ్ళి పరీక్ష చేస్తే క్యాన్సర్ పోయిందండి అన్నారు వాళ్ళు. తర్వాత 34 సంవత్సరాలు ఆమె జీవించింది అని మా మాస్టర్ నాకు చెప్పారండి. ఈనాడు ప్రత్యక్ష ప్రమాణం మనకి క్యాన్సర్ కూడా పోతుందని మనకి శాస్త్రంలో పురాణంలో చెప్పారు, కానీ ప్రత్యక్షంగా మహానుభావుడు మాకు చెప్పారండి. అందువల్ల ఇంకో చిన్న మాట, ప్రళయ సమయంలో ఏ చెట్టు ఆకు మీద పరమాత్మ చిన్న పిల్లవాడై శయనించాడు అంటే ఈ మర్రి చెట్టు ఆకు మీదే. వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని అన్నారు. అందువల్ల ఇంత అద్భుతమైనటువంటిది ఇది. సంస్కృతంలో ఈ వృక్షానికి న్యగ్రోధము అనేటటువంటి పేరుందండి. న్యగ్రోధము మన ఒక చోట అంటారు, ఓ పెద్ద మర్రి చెట్టును వర్ణిస్తూ పంచతంత్రం అనే గ్రంథంలో, అబ్బా ఎన్ని రకాలుగా ఈ ప్రపంచానికి ఉపయోగపడుతోందో, ఎంత గొప్పగా ఉందో ఈ మర్రి చెట్టు అంటాడు. అందువల్ల ఈ చెక్కని గనక అరగదీసి ఆ గంధాన్ని అశ్రద్ధ చేయకుండా శరీరానికి కనుక పట్టించుకున్నట్లయితే కాయసిద్ధి కలుగుతుందండి. కాయసిద్ధి అంటే ఏమిటండి? గొప్ప విషయం అండి ఇది. నీవు ఏ వయస్సులో ఏ శరీరంతో ఏ తేజస్సుతో ఉన్నావో అది తగ్గదండి. వార్ధక్యం త్వరగా రాదు. బాగుంది. అంతేకాదు అరటి పండుని నిలువుగా గుంట చేసి అందులో మర్రిపాలు పోసి చక్కగా ఔషధంగా స్వీకరిస్తే పురుషులలో వీర్య నష్టం తగ్గిపోతుంది, చక్కగా సంతానోత్పత్తిని కలిగించే కణాల అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతేకాదు ఇది ధాతు శోషను శరీరంలో పోగొడుతుంది. అంతా కాదండి, మర్రి చెట్టు చేసేంత గొప్ప స్థితి ఏదీ చేయలేదు. అయితే ఒకటి, మర్రి ఆకుల విస్తరిలో కనుక భోజనం చేస్తే అది కొంచెం కష్టం. ఆకు ఇంతే ఉంటుంది కాబట్టి కొంచెం ఓర్పుగా వాడు పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నానికి అవుతుంది కుట్టుకోవడం, జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఆ ఆకుల విస్తరిలో కనుక భోజనం చేస్తే విషదోషాన్ని కూడా అది అణిచివేస్తుంది, చక్కగా పొళ్ళని పోగొడుతుంది, శరీరానికి చలవ చేస్తుంది. ఇంత శక్తి ఉంది కాబట్టే తెలియకో తెలిసో పెద్దల మాట వినో ఆ మర్రి చెట్టును ఎవరైతే ఆనాడు ఆశ్రయించి పూజించి దాన్ని సేవించారో వాళ్ళందరూ ఆయుష్మంతులై ఉన్నారు, ఆరోగ్యవంతులై ఉన్నారు, కాంతిమంతులై ఉన్నారు. అందువల్ల మన పురాణాలలో ఈ చెట్లకు సంబంధించిన అద్భుతాద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనకు వేదవ్యాస మహర్షి ఏదో ఒక నెపంతో ఆయనకి వృక్ష విజ్ఞానాన్ని అందించడం ప్రధాన లక్ష్యం. అక్కడంత పెద్ద చెట్టు ఉంది, అది ఫలానా చెట్టు అని చెప్పి ఆ చెట్టుకు సంబంధించిన అనేక అంశాలని ఆయుర్వేద శాస్త్రం ద్వారా మీరు తెలుసుకోండి అన్నారండి. అవును. తర్వాత ఇందాక చెప్పారు మీరు జంబూద్వీపం అని చెప్పన్నారు. జంబూద్వీపం అంటే ఈ నేరేడు పళ్ళు ఎక్కువ ఉండే ప్రదేశమా? అక్కడ ఉండి వాడన్న ఆ నేరేడు పళ్ళ ద్వారా ఆరోగ్యమైన వచ్చామని చెప్పారు కదా, ఆ వివరాలు కొంచెం చెప్పండి జంబూద్వీపం గురించి. అలాగేనండి. జంబూ వృక్షము అంటే నేరేడు ఈ దక్షిణం వైపున ఉందండి. అసలు ఆశ్చర్యం ఏమిటంటే అది కొన్ని వేల యోజనాల ఎత్తులో ఉంటుంది ఆ చెట్టు. దాని పళ్ళు ఉన్నాయే నేరేడు పళ్ళు, సాధారణంగా నేరేడు పళ్ళు అంటే ఇంత ఉంటాయి మనకి, కొంచెం చాలా మంచిని కలిగిస్తాయి. కానీ ఈ నేరేడు పళ్ళు ఉన్నాయే ఇప్పుడు చెప్పేవి అవి పెద్ద ఏనుగంత పరిమాణంలో ఉంటాయండి. పెద్ద ఏనుగు, మన ఏనుగులు కాదు, ఆఫ్రికా ఏనుగులు చూస్తారు మీరు, వాటికి 10 ఉంటాయి ఆనాడు ఏనుగులు. ఆ ఏనుగంత పరిమాణంలో ఉంటాయి అవి. ఇప్పుడు ఇంత పండుని భరించాలి అంటే ఆ కొమ్మ ఎంత ఉండాలి, ఆ వృక్షం ఎంత ఉండాలి, అది పైనుంచి కింద పడి దాని రసం అంతా ప్రవహిస్తూ ఉంటే అది జంబూ నదిగా ప్రవహిస్తూ ఉంటుందండి. జంబూ నది. జంబూద్వీపస్య సా జంబూర్నామహేతుర్మహర్షయః మహాగజ ప్రమాణాని జంవాస్తస్యాః ఫలాని చ. ఆ జంబూ వృక్షం ఉంది కాబట్టే
ఆ హేతువుతో దీన్ని జంబూద్వీపం అన్నారు. మహాగజము, పెద్ద ఏనుగంత ప్రమాణంలో ఆ పళ్ళు ఉంటాయి, అవి పైనుంచి పడతాయి. ఆ రసంతో ఒక నది ప్రవహిస్తుంది, ఆ నది పేరే జంబూ నది. అక్కడ ఉన్న ప్రజలు అప్పుడు ఆ రసం తాగుతూ ఉండేవాళ్ళు. దీనివల్ల రెండు ఉన్నాయిటండి. చెమట పట్టదు, చెమట పడితేగా దుర్వాసన రావడానికి. చెమట పట్టదు, దుర్వాసన రాదు. దీనికన్నా అద్భుతం ఏమిటంటే ముసలితనం కూడా ఉండదు, ఇంద్రియాలు పట్టు తప్పవు. ఆనాడు అప్పుడు అక్కడ ఈయన వర్ణించిన సమయంలో ఉన్నటువంటి వాళ్ళ మనస్సు స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళకి తాపం ఉండదండి. తాపం దయచేసి 3 రకాల మనకు కలుగుతుంది: శారీరక, వాచిక, మానసిక. శారీరకమైన తాపం శరీరంలో వచ్చే బాధలు, మానసికమైన తాపం ఇది వాళ్ళు అన్నారు అన్న దాని వల్ల రావచ్చు, లేక రకరకాల నెగిటివ్ థింగ్స్ అంటే రకరకాల వ్యతిరేకమైన ఆలోచన వల్ల రావచ్చు. ఇంకొంత ఉన్నాయండి ఈ వాచికమైనటువంటివి. వాళ్ళు ఏదో అన్నారండి, అన్న దగ్గర నుంచి ఆ మాట నాకు గుర్తొస్తోంది అన్నది ఒకసారేగా, ఎందుకు గుర్తొస్తోంది నీకు? గుర్తు చేసేది ఒకటి ఉంది మన శరీరంలో, ఏమిటది? మనస్సు. ఇలాంటి తాపాలు ఏవి వాళ్ళకి లేవండి. అంటే శారీరక తాపము లేదు, వాచికమైన తాపము లేదు, మనస్సంబంధమైనటువంటి తాపం కూడా లేదు. అంత అద్భుతమైనటువంటిది అప్పుడు. అంతేకాదు ఇప్పటికి కూడా మీరు గమ్మత్తి ఆ జంబూ ఫల రసం అలా వెళుతోందా, అది ఆ మట్టిలో కలిసి ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత అది జాంబోనదం అనే పేరు గల బంగారంగా మారుతుందండి. తర్వాత మీరు మన భారతవర్షం చెప్పారు కదా, ఇంకా కొన్ని ద్వీపాలు ఉన్నాయి కదా మొత్తం మనకిది, రమ్యకమని, కేతుమాలం అని చెప్పి, వాటి గురించి కూడా ఏమన్నా పురాణాలు చెప్పారా? చాలా విషయాలు చెప్పారండి. అసలు ఎవరెవరు ఎలా ఉంటారు, ఎవరెవరు ఆహారం తీసుకుంటారు, ఇవి కూడా చెప్పారండి. అవి కావాలి మనకి. బ్రహ్మాండం అండి ఇది. కేతుమాలే నరాగ కాకాహ సర్వే పనస భోజనాః, సర్వే పనస భోజనాః శ్రియశ్చోత్పల పత్రాభాః తే జీవంతి వర్షాయుతం. అయితే ఇక్కడ సహజంగా ఏ కవికైనా ఏమంటే ఇక్కడ వర్షాయుతం అన్నారు, ఛందస్సు పోతోందండి అనే అవకాశం వస్తుందండి. అయితే ఆర్షత్వాత్ సాధు, ఋషుల దగ్గర మన ఛందస్సులు ఇవేమి కూడా పని చెయ్యవు. ఈ కేతుమాల అనేటటువంటి దాంట్లో నరులంతా నల్లగా ఉంటారు మగవాళ్ళు, ఆడవాళ్ళు మాత్రం కలువ పువ్వు లాంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10,000 సంవత్సరాల ఆయుర్దాయం కలిగినటువంటి మహానుభావులండి. అక్కడంతా వేలే. ఇక్కడ మీకు సందేహం వస్తుంది, ఆ వేలు నిజంగానా అని. చివరిదాకా మనం దీన్ని తెలుసుకుంటే అప్పుడు మనకు బాగా అర్థమవుతుందండి. ఎలాగో చూద్దాం. భద్రాష్ప వర్షం ఉంది, అక్కడ పురుషులు తెల్లగా ఉంటారు, స్త్రీలు చంద్రకాంతి వలె ఉంటారు. వాళ్ళు అన్నాన్ని తింటారు, వాళ్ళు మాత్రం 10,000 సంవత్సరాలు జీవిస్తారు. రమ్యక వర్షంలో పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా రజత వర్ణం కలిగి ఉంటారండి, అలా వెండిలాగా. వాళ్ళు 11,500 సంవత్సరాలు హాయిగా జీవిస్తారు. హిరణ్మయ వర్షంలో నరులు బంగారం వంటి శరీరంతో ఉంటారు. వాళ్ళంతా ముఖ్యంగా సత్వగుణంతో ఉంటారటండి, సత్వగుణంతో ఉంటారు. వాళ్ళందరూ కూడా మర్రి పండ్లు, మారేడు పండ్లు ఆహారంగా స్వీకరిస్తారండి. ఇంతే 12,500 సంవత్సరాలు వాళ్ళు చక్కగా హాయిగా దేవతల్లాగా జీవిస్తారు. కురువర్షంలో వాళ్ళు నల్లగా ఉంటారు, వాళ్ళు పాలని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. 14,500 సంవత్సరాలు వాళ్ళు జీవిస్తారు. ఇక కింపురుష వర్షంలో మానవులు బంగారు రంగులో ఉంటారు, వారు జువ్వి ఫలాల్ని ఆహారంగా స్వీకరిస్తారు. వీళ్ళు 10,000 సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి ఉంటారు. అంతేకాదు వాళ్ళు నిరంతరము కూడా 4 చేతులు 4 తలలు ఆ ఉన్నటువంటి స్వామిని ధ్యానం చేస్తూ ఉంటారు, బ్రహ్మదేవుడిని ధ్యానం చేస్తూ ఉంటారు. తర్వాత హరివర్షంలో ఉన్న వాళ్ళు వెండి రంగులో ఉంటారు, వాళ్ళు చెరువు రసాన్ని తీసుకుంటూ ఉంటారండి. ఆ హరివర్షంలో నారాయణమూర్తి ఉంటారు, చతుర్భుజుడే. ఇక చిట్ట చివరిది మన భరతవర్షం అండి. ఈ మన భరతవర్షంలో ఉన్నటువంటి వాళ్ళు అందుకని చెప్పారంటే ఇవన్నీ నిజమవునా కాదా అని సందేహం కలుగుతుంది. ఇప్పుడు ఇది మహానుభావుడు చెప్పిన దాన్ని బట్టి
మన అనుమాన ప్రమాణంతో ఇది నిజం కాబట్టి అవన్నీ నిజమే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫలానా వర్ణం లేదండి, ఫలానా రంగం లేదండి, నలుపు, ఎరుపు, తెలుపు, చామన సాయ ఇలా అనేక రంగులతో ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు. ఉన్నావా లేదా? అవును. ఇక ఆ తర్వాత ఇంకో అద్భుతం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక దేవతనే ఆరాధించరు. మిగిలిన వర్షాలలో ఒకే దేవతను ఆరాధిస్తారు. ఒకే దేవుడు. బ్రహ్మ అంటే బ్రహ్మే, అదే నారాయణమూర్తి అంటే నారాయణమూర్తే. కానీ ఈ భరత వర్షంలో మాత్రం ఒక దేవతారాధన ఉండదండి. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మని, వినాయకుణ్ణి, శివుణ్ణి, విష్ణువుని, దుర్గాదేవిని, ఆంజనేయ స్వామిని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఇలా ఆరాధన చేస్తూ ఉంటారు. ఇది కర్మభూమి. మనం ఆచరించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాల్ని అనుభవించడం కోసమే మనం ఇక్కడ పుట్టాము. అంతేకాదు ఇక్కడి నుంచే మనం ఏ లోకాలకైనా వెళ్ళగలమండి. అది ఆ శక్తి ఉన్నటువంటిది ఇక్కడ. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళ ఆయుర్దాయం ఎంత అంటే 100 అన్నారండి. వాళ్ళందరి వేలల్లో చెబితే ఇక్కడ ఉన్న వాళ్ళకి శతాయుష్మంతులు అంతవరకే. కాబట్టి ఇప్పుడు మన వర్షంలో ఉన్న వాళ్ళు ఈ రంగుల్లో ఉన్నారా లేదా? ఉన్నారు, అందరూ ఉన్నారు. రకరకాలుగా దేవతల్ని పూజిస్తున్నారా లేదా? 100 ఏళ్ళ ఆయుర్దాయం ఉన్నారా లేదా? ఇది కరెక్ట్ అయింది కాబట్టి అవి కాబట్టి మహానుభావుడైనటువంటి వేదవ్యాసుల వారు ఆయన దివ్య దృష్టితో ఇన్ని వర్షాలు అంటే ఇన్ని దేశాలు, ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ వర్ణాలు, వాళ్ళ ఆహారాలు, వాళ్ళు ఏ దేవతామూర్తుల్ని చక్కగా మరి స్తోత్రం చేస్తూ పూజ చేశారు, ఇవన్నీ మనకు చెప్పారు. ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలను సామాన్య ప్రజలకు అందించాలి. ముఖ్యం అదండి. కూర్మ పురాణం అంటే ఏదో తాబేలు దాని గురించి చెప్పడమే కాకుండా అదొక్కడే ఉందని కాకుండా సమాజానికి ఏ విషయాలు మనకు అందివ్వాలో, ఆరోగ్య సూత్రాలు ఎలాగున్నాయో, వృక్ష విజ్ఞానం ఎలాగుందో, మరి పైన ఏంటంటే ఆ ఖగోళము, భూగోళ విశేషాలు ఇవన్నీ కూడా మనకి అద్భుతంగా వివరించారు. శాస్త్రీయమైన విశేషాలను మనకు ఒక అందంగా శ్లోకాల రూపంలో అందించారు. మాకు చాలా చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. శుభం భూయాత్.